తెలుగుదేశం సీమాంధ్రలో తొలి జాబితా విడుదల చేసింది. 7 లోక్సభ 47 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. హిందూపురం మచిలీపట్నం లోక్సభ స్థానాలకు సిట్టింగ్ ఎంపీలకు మరోసారి అవకాశం కల్పించింది. ఒక 47 అసెంబ్లీ అభ్యర్థులు ఒక 7 మందిని పార్లమెంట్ అభ్యర్థులుగా డిక్లేర్ చేస్తున్నాం, అనౌన్స్ చేస్తున్నాం. మళ్ళా రేపు ఎల్లుండి కంటిన్యూగా చేసి వీరిని తొందరలో అభ్యర్థులు ఎంపిక పూర్తి చేస్తాం. ఎందుకంటే ఎలక్షన్ మేనిఫెస్టోలో మేము ముందున్నాం, అభ్యర్థుల ఎంపికలో మేము ముందున్నాం. రేపు గెలుపు కూడా తెలుగుదేశం పార్టీ ఉంటుంది, అంటే ఏం సెకండ్ థాట్స్ లేవు. కాబట్టి ఆ పేర్లను మీకు చదవాలా? అన్ని వల్ల ఉంటాయి. ఓకే, ఓకే, డైరెక్షన్ అంతా మీదే కదా. మొత్తం ఎంపీ సరిపోతా చదవాలా? ఓకే, టెక్కలి కింజారపు అచ్చెన్నాయుడు, ఆమదాల వలస కోన రవికుమార్, హెచ్చర్ల కళా వెంకట్రావు, రాజాం కావలి ప్రతిభాభారతి, పాలకొండ ఎన్ జయకృష్ణ, నెల్లిమర్ల పి నారాయణ స్వామి నాయుడు, విశాఖపట్నం ఈస్ట్ వెలగపూడి రామకృష్ణబాబు, విశాఖపట్నం వెస్ట్ పిజివిఆర్ నాయుడు గణబాబు, చోడవరం కేఎస్ఎన్ఎస్ రాజు, మాడుగుల గవిరెడ్డి రామానాయుడు, పెందుర్తి బండారు సత్యనారాయణమూర్తి, నర్సీపట్నం చింతకాయల అయినపాత్రుడు, తుని యనమల కృష్ణుడు, ప్రత్తిపాడు పర్వత సత్యనారాయణమూర్తి అలయాస్ చిట్టిబాబు, కాకినాడ రూరల్ పిల్లి అనంతలక్ష్మి, ముమ్మడివరం డాట్ల సుబ్బరాజు, గన్నవరం పులవర్తి నారాయణమూర్తి, మండపేట వేగుళ్ల జగదీశ్వరరావు, ఏగుళ్ల జోగేశ్వరరావు, రాజానగరం పెందుర్తి వెంకటేష్, గుడివాడ రావి వెంకటేశ్వరరావు, పెడన కాగిత వెంకట్రావు, పామర్రు వర్ల రామయ్య, మైలవరం దేవినేని ఉమామహేశ్వరరావు, జగ్గైపేట శ్రీరామ్ రాజగోపాల్, దర్శి సిద్ధార్ రాఘవరావు, పరచూర్ ఏలూరి సాంబశివరావు, అద్దంకి కరణం వెంకటేష్, కనిగిరి కదిరి బాబురావు, కావలి బీదా మస్తాన్ రావు, బద్వేల్ నిరగట్టు విజయజ్యోతి, కమలాపురం పి నరసింహారెడ్డి, జమ్మలమడుగు పి రామసుబ్బారెడ్డి, బనగానపల్లి బీసీ జనార్దన్ రెడ్డి, ఆదోని కె మీనాక్షి నాయుడు, ఆలూరు వీరభద్రగౌడ్, రాయదుర్గ్ కాలువ శ్రీనివాస్, ఉరవకొండ పయ్యవల కేశవ్, కళ్యాణ్ దుర్గ్ వి హనుమంతరాయ్ చౌదరి, రాప్తాడు పరిటాల సునీత, పెనుగొండ బీకే పారసారథి, పుట్టపర్తి పి రఘునాథ్ రెడ్డి, ధర్మవరం జి సూర్యనారాయణ, వరదాపురం సూరి, కదిరి కందికుంట వెంకటప్రసాద్, కాళాశ్రీ బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, నగరి జి ముద్దుకృష్ణనాయుడు, పలమనే ఆర్వి సుభాష్ చంద్రబోస్, కుప్పం ఎన్ చంద్రబాబు నాయుడు. ఫస్ట్ లిస్ట్లో లాస్ట్ పేరు నా కాన్స్టిట్యూన్సీ లాస్ట్లో ఉంటాయి, 294 కాబట్టి అక్కడే ఉంటుంది అన్న. అదే మరి పార్లమెంట్లో వచ్చి శ్రీకాకుళం కె రామ్మోహన్ నాయుడు, విజయనగరం పి అశోక్ గజపతిరాజు, ఏలూరు మాగంటి వెంకటేశ్వరరావు, మాగంటి బాబు, మచిలీపట్నం కొనతాల నారాయణరావు, నంద్యాల్ ఎన్ఎండి ఫరూక్, హిందూపూర్ నిమ్మల కృష్ణప్ప, చిత్తూరు ఎన్ శివప్రసాద్. 7 పార్లమెంటు 47 అసెంబ్లీ అభ్యర్థి.
ఇప్పుడు ఒక్క సెకండ్ మీరు అడిగే ముందు కొన్ని చెప్పినాక మళ్ళీ మీరు అడుగు. ఒక ఇండియాలో మొదటిసారి ఒక శాస్త్రీయమైన విధానంలో అభ్యర్థుల ఎంపిక శ్రీకారం చుట్టారు. తెలుగుదేశం పార్టీ ఈసారి ఏ అభ్యర్థి అయినా సరే. చంద్రబాబు నాయుడు తన నివాసంలో మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. లాస్ట్ మినిట్ మార్చాను, మీరు ఎందుకు అనుకోవాలి? మీకు ఎవరు చెప్తాను లాస్ట్ మినిట్ లో మార్చామని? కాబట్టి మేము అందరి పేర్లు పెట్టి చేస్తా ఉంటాం వేరియస్ కాంబినేషన్స్ లో. మీరు ఉన్నారంటే ఉండవాలి, మీ 10 మంది నేను చూస్తా ఉంటాను. కానీ మిమ్మల్ని గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు నేను చెప్పలేను కదా, నాకేం జ్యోతిషం రాదు కదా. నేను చెప్పాలంటే ఒక సర్వే చేయడం, IVRS ద్వారా తెప్పించడం. ఒక వ్యక్తి ఒక రోజు పాపులర్గా ఉంటాడు, ఒక రోజు అన్పాపులర్గా ఉంటాడు. ఒక ఏరియాలో పాపులర్గా ఉంటే ఇంకొక ఏరియాలో పాపులర్గా ఉండకపోవచ్చు. ఏరియాని బట్టి మారుతుంది, టైంని బట్టి మారుతుంది, మీ బిహేవియర్ని బట్టి మారుతుంది. ఇవన్నీ కూడా తెచ్చుకోవాలంటే కంటిన్యూగా ఆన్లైన్ రియలిస్టిక్ టైంలో చేయాలి, రియల్ టైంలో చేయాలి. ఆ రియల్ టైంలో నేను చేస్తాను. నిన్నటి సాయంత్రం వరకు కూడా చేశాను, అది అయిపోయింది ఆ చాప్టర్. ఈరోజు సీమాంధ్ర పెట్టాను. ఫుల్ టీమ్ ఈజ్ వర్కింగ్ అండ్ సీమాంధ్ర. నవ్ ఇట్ ఈస్ గోయింగ్. ఆయన విడిగా వెళ్తారు, ఎవరు వచ్చినా విడివిడిగా వాళ్ళు కాంట్రిబ్యూట్ చేస్తారు. నేను అందరినీ కూడా ఎవరెవరైతే రాజకీయాల్లో వచ్చి ప్రచారం చేస్తా అందరికీ వెల్కమ్. నేను చాలా స్పష్టంగా చాలా సార్లు చెప్పాను, ఒకరికని కాదు అందరినీ. పార్టీకి ఇండివిజువల్ కూడా రమ్మన్నాను. నిన్న నేను తిరుపతి పోతే కడపలో సత్యవాణి ఆవిడ సమైక్య ఆంధ్రప్రదేశ్లో బాగా పోరాడింది. ఆవిడ వచ్చి మీటింగ్ అడ్రస్ చేసింది. ఆవిడ నేను కూడా వెళ్తానని చెప్పి ముందుకు పోతుంది. రేపు కొంతమంది ఇండస్ట్రియలిస్టులంతా కలిసి ఒక ప్యానెల్ తయారు చేసుకున్నాం. మేము సీమాంధ్రకి ఆంధ్రాకి వెళ్తాం, పోయి మేము మాట్లాడతాం, మళ్ళా ఉద్యోగాలు రావాలంటే మీరు రావాలి, ఇది మేము క్యాంపెయిన్గా తీసుకుపోతామని వాళ్ళు అంటున్నారు. నేను అందుకనే ఒక మాట వాడాను, రాష్ట్ర అభివృద్ధి కోరే ప్రతి ఒక్కరు, భావి తరాల భవిష్యత్తు కోరే ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన సమయం. నా కోసరం కాదు ఎన్నిక. నేను చాలా స్పష్టంగా నిర్మోహమాటంగా చెప్తున్నాను అలా కావాలని. ఏదో నాకేదో ముఖ్యమంత్రి కోసమో మా పార్టీకి అధికారం కోసం కానే కాదు. దేశం సంక్షోభంలో ఉందా లేదా, రాష్ట్రంలో ఇబ్బందులు ఉన్నాయా లేదా, విభజనలో సమస్యలు ఉన్నాయా లేదా, ఈ సమస్యల్ని సమర్థవంతంగా పరిష్కారం చేయడం ఎవరు మీరు ఆలోచించుకోండి. నాకేం ఫేవర్ చేయాల్సిన పని లేదు. కానీ నేను ఒక నిమిత్త మాత్రాన్ని, నేను క్యారీ చేయగలుగుతాను, నేను చేయగలుగుతానని ధైర్యంగా చెప్పగలుగుతున్నా. నేను చేశాను, చూపించాను, నిరూపించాను, మళ్ళీ చేసి నిరూపిస్తాను. అది సవాలుగా తీసుకుంటున్నాను. నేను ఒక ప్రతిష్టగా సవాలుగా తీసుకున్నప్పుడు ప్రజలు కూడా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ రిలీజియన్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ రీజియన్, దే హ్యావ్ టు సపోర్ట్. ఇది నా కోసం చేసే యజ్ఞం కాదు, ఇది మహాయజ్ఞం నా లెక్క ప్రకారం. దీనికి అన్ని సీట్లు గెలవాలి, మళ్ళా రాజకీయాలు ఆలోచించకూడదు. రాబోయే రోజుల్లో అభివృద్ధి, సంక్షేమం, భవిష్యత్తు గురించి ఆలోచించే ఎన్నికలు ఈ 5 సంవత్సరాలు ఆ విధంగా చేయాలంటే పూర్తిగా ల్యాండ్ స్లైడ్ విక్టరీ రావాలి, వన్ సైడ్ ఎలక్షన్ జరగాలి. దానికోసం ప్రజలకు చాలాసార్లు చెప్పారు, ప్రజలు కూడా అదే విధంగా స్పందిస్తున్నారు. అందుకే సర్వేలు ఏ సర్వే తీసుకున్నా తెలుగుదేశం పార్టీకి వన్వే కనిపిస్తుంది. నేను చెప్తున్నా, మాకు ఎవరున్నారు పోటీకి? TRS ఎక్కడంటే ఫార్మ్ హౌస్ లో. ఏంటని పని? ఆయన కుటుంబ సభ్యులు ప్రమోట్ చేసుకోవడం. ఈరోజు క్యాండిడేట్లు, రేపు డబ్బులు. ఇదే కూడా గొడవ, ఇదే గోల. 10 ఏళ్ళు ఏం చేశాడు ఈ రాష్ట్రానికి? 12 ఏళ్ళు క్రమశిక్షణ లేదు, ఒక పద్ధతి లేదు. ఇంకా కాంగ్రెస్ పార్టీ అసలు నాయకత్వమే లేదు. రాహుల్ గాంధీ ఏంటి? రాహుల్ గాంధీ ఏం చేయగలుగుతారు? రాహుల్ గాంధీ వల్ల ఏమవుతుంది? అవగాహన ఉందా? సమస్యలు అర్థం చేసుకునే శక్తి ఉందా? ఏమీ లేదు. అయిపోయింది ఆ పార్టీ. సోనియా గాంధీ అయిపోయింది, ఆవిడ ఇరా ఈజ్ ఓవర్. ఇంకా ఆ పార్టీకి నాయకత్వం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ కోర్టుకు పోతాడా, లేకుంటే ఏ పైరులు చేసుకోవాలి? 1 yearలో ట్రయల్స్ కంప్లీట్ చేయమన్నారు సుప్రీంకోర్టు. 1 yearలో కంప్లీట్ చేస్తే ట్రయల్స్ ఎక్కడుంటాయినా. ఇంకో పక్క అమెరికా కోర్టులో కూడా వీళ్ళ మీద కుటుంబం పైన మళ్ళా ఎంక్వైరీ, FBI ఇలాంటి అమెరికన్ కోర్ట్స్ కూడా ఈరోజు ఒక ఇండియానే కాకుండా ప్రపంచంతో ఎల్లం దాటినట్టు పరిస్థితికి వచ్చారు. ఎన్ని దేశాలు డబ్బులు ఉన్నాయి వీళ్ళవి?
వీళ్ళు ఏ విధంగా తప్పించుకుంటారు? వీళ్ళు లీడర్లు, వీళ్ళతో నా మీద పోటీ, నేను వాళ్ళతో పోటీ, ఇదాని రాజకీయం. కాబట్టి నేను ప్రజలు చెప్తాను, ఆలోచించమంటున్నాను. ఒక మాటలో చెప్పాలంటే ఇలాంటి ఒక క్లిష్ట సమయంలో ప్రజలకు చెప్పడమే కాకుండా హెచ్చరించవలసిన బాధ్యత కూడా ఒక సీనియర్ నాయకుడిగా నా మీద ఉంది. అదే ఈ 10 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండుంటే ఒక్కసారి అవగాహన చేసుకోండి, ఇన్ని కష్టాలు వచ్చేటని అడుగుతున్నాను, ఇన్ని ఇబ్బందులు వచ్చేటని అడుగుతున్నాను. ఆ రోజు మనం చేసిన డెవలప్మెంట్ వల్ల అందరూ పెత్తనం చేశారు, ఆదాయం వచ్చింది, పెత్తనం చేశారు, అంత రిప్యుటేషన్ పోగొట్టారు, క్రెడిబిలిటీ పోయింది, ఎవ్రీథింగ్ వీ హ్యావ్ లాస్ట్ టుడే. అగైన్ వీ హ్యావ్ టు రీబిల్డ్ either in Telangana or Semandra or India lo kuda. Brand India has totally destroyed by Congress party. This is the reality. Meeru kuda bhayittundi, mee pillala bhavishyattu kuda undi, meeku kuda bhadrata undi. Kabatti meeru nannu questions adigi avatalan adigi ఇది కంట్రోల్ చేయాలి. ఇంకా రేపు మహాల్లో మాట్లాడతాం, ఆయన కూడా మాట్లాడుతాను ఆయనతో మాట్లాడి ఫైనలైజ్ చేస్తాం. అనే విషయం కూడా వాటితో మాట్లాడకుండా నేను ఏం చేస్తాను చెప్తాను వాటితో.